Step into Value Zone. Value Zone. Hypermart. Batan. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. సో ప్రస్తుతం అయితే నేను నల్లగండ్ల రత్నది బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఒక స్ట్రీట్లో ఉన్నానండి. సో నా బ్యాక్ సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎక్కడున్నాను. ఫ్రెస్కో వుడ్ ఫ్రైడ్ పిజ్జా. సో అంటే వుడ్ మీదే పిజ్జాని ఫ్రై చేయడం జరుగుతుంది అనమాట. చాలా స్పెషల్ పిజ్జా. అంటే మనం చాలా చోట్ల పిజ్జా కోసం అని చెప్పేసి చూస్తూ ఉంటాము. పిజ్జా అయితే మేకింగ్ స్టైల్ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఫ్రెస్కో వాళ్ళదైతే చాలా స్పెషల్ అని చెప్పాలి. అయితే ఈరోజు మనం ఇందులో అంటే ఈ బిజినెస్ చేస్తే వచ్చేటువంటి లాభాలు ఏ విధంగా ఉంటాయి, ఫ్రాంచైజ్ మెథడ్ ఉందా లేదా, అండ్ దానితో పాటు సో ఈ స్పెషల్ మేకింగ్ స్టైల్ని వాళ్ళు ఏ విధంగా తీసుకొచ్చారు అనేది ఒక్కసారి ఈరోజు మనం వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో శ్రీలక్ష్మి గారు, నమస్తే. సో ఎలా ఉన్నారు? చాలా బాగున్నా అండి. సో మీ పిజ్జా ఇది ఇక్కడ చాలా స్పెషల్ అని చెప్పేసి తెలిసింది. వుడ్ పైన ఫ్రై చేసి మరీ ఇస్తారని చెప్పేసి. అండ్ నేను టేస్ట్ చేయాలనుకుంటున్నాను, నాతో పాటు మా ఆడియన్స్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ఒక్కసారి అసలు మీరు ఇది స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి, ఎలా స్టార్ట్ అయింది? థ్యాంక్స్ అండి, మీరు వచ్చినందుకు చాలా వెల్కమ్. ఇది స్టార్ట్ చేయడానికి కారణాలు ఏంటంటే యాక్చువల్గా మాది నార్మల్గా అంతా ఎలక్ట్రిక్ ఓవెన్ అదంతా యూజ్ చేస్తారు. మాది ఏంటంటే స్పెషాలిటీ వుడ్ యూజ్ చేస్తాం అనమాట. ఆ స్మోకీ ఫ్లేవర్ కానీ మొత్తము వేరే వాళ్ళ దగ్గర ఉన్న ప్రిజర్వేటివ్స్ అవన్నీ యూజ్ చేయకుండా మేము ఆ డవ్ ప్రిపరేషన్ కానీ మా పెస్టోస్ కానీ మొత్తం అంతా వితౌట్ ప్రిజర్వేటివ్స్ వితౌట్ అడిటివ్స్ యూజ్ చేయకుండా తయారు చేస్తాం అనమాట. ఓకే, ఎలా అంటే ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? ఈ బిజినెస్ ఐడియా చేద్దాం ఎలా ఉందంటే నాకు ఒక ప్యాషన్ అండి అది చేయడం అనేది. ఎస్పెషల్లీ నేను ఇటాలియన్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నేను అక్కడ నార్వే వెళ్ళి ఒక 3 months ట్రైనింగ్ తీసుకొని వచ్చాను. చిన్నగా మా ఇంటి దగ్గర ఒకటి చిన్న షెడ్ వేసుకొని చిన్న కిచెన్ లో స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు ఎంత పెట్టి స్టార్ట్ చేశారు? అప్పుడు ఒక 3-4 lakhs అట్లా పెట్టాను. అంతే చిన్నగా పెట్టి చేశాను. చాలా రివ్యూస్ మంచిగా వచ్చాయి. జొమాటోలో ఒకటి రిజిస్టర్ చేసుకున్నాను. అప్పుడు ఈ స్విగ్గీ జొమాటో ఇదంతా లేదు, ఒక డెలివరీ బాయ్ని అదంతా పెట్టుకొని మేము చేసాం అనమాట. చిన్నగా స్టార్ట్ చేశారు 3 lakhs తోటి. వాళ్ళ ఫ్రాంచైజ్ ఇచ్చే స్థాయికి వచ్చారు కదా. ఫ్రాంచైజ్ ఇస్తున్నారు? ఫ్రాంచైజీ కూడా ఇస్తున్నాం అండి, ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నాము. కావాలంటే ఎవరికైనా ట్రైన్ కూడా చేస్తాము. ట్రైనింగ్ కూడా ఇస్తాం. ట్రైనింగ్ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు, మేము ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు. ఫ్రాంచైజీలు కూడా ఇప్పుడు ఒక స్క్రీమ్ లైన్ అయింది కాబట్టి ఇప్పుడు ఫ్రాంచైజీలు కూడా ప్లాన్ చేస్తున్నాం. డెఫినెట్ గా అండి. ఒక్కసారి పిజ్జా మేకింగ్ ఒకసారి చూద్దామండి. ఎందుకంటే ఇలాంటి ఒక బిజినెస్ ఐడియా మనం చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, ఫ్రాంచైజ్ మెథడ్ లో వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో దానికోసం ఒకసారి చూద్దాం అసలు మేకింగ్ స్టైల్ అసలు ఏంటి, టేస్ట్ ఎలా ఉంటుంది. వావ్, ఇది బాగుందండి చాలా. అదే అండి, ఇక్కడ ఇవి 2 ovens అన్నమాట. ఒకటి వెజ్ కి ఒకటి చూడండి ఇక్కడ అండి. ఇది వుడ్ తోని మొత్తం అంతా ఆర్గానిక్ గా మేము ప్రిపేర్ చేస్తాము. ఇక్కడ ఇది బేస్ ఇక్కడ కాలుస్తారు. ఇది వుడ్ తోనే చేస్తారు? వుడ్ తోనే చేస్తాము. ఇది ఏంటంటే దీని హీట్ అంతా ఇందులో లోపల రిటైన్ చేసుకొని ఉంటది. 450 degrees లో పిజ్జా కాలుతుంది. అయితే పిజ్జా కాలుతుంది 2 minutes లో బయటకు వస్తుంది. అప్పుడు ఏమైతుంటే వెజ్జెస్ దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అవి పోషక విలువలు ఏవైతే ఉంటాయో అవి పోకుండా మనం ఎలాగైతే వేసినామో అవి అట్లా ఇంటాక్ట్ అయి ఉండి అక్కడ మనకు బయటకు వస్తుంది అనమాట. చాలా ఫాస్ట్ కుకింగ్ అవుతుంది. అది దీంట్లో అదే స్పెషాలిటీ. మళ్ళీ స్మోకీ ఫ్లేవర్ కూడా ఉంటది. అర్థమైందండి. అది ఒకసారి అంటే పిజ్జా మేకింగ్ స్టైల్ చూడండి ఇక్కడ. సో ఫ్రెస్కో పిజ్జా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ మనతో పాటు షెఫ్ ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాము. అండ్ జనరల్గా అయితే నాన్ వెజ్ ఎక్స్పెక్ట్ చేస్తారేమో, నేనైతే ప్రస్తుతం వెజ్ పిజ్జానే చూద్దామని అనుకుంటున్నాను. టేస్ట్ దానికోసం చెప్పేసి ఆయన వెజ్ పిజ్జానే కావాలని అన్నాను. సార్ మీ పేరు? సంతోష్ గారు, నమస్తే సార్. సార్ ఒక్కసారి అంటే పిజ్జా మీరు ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది ఒకసారి మా ఆడియన్స్ చూపిస్తారా? చూపిస్తాను. ఇది వచ్చేసి పిజ్జా ఫ్లోర్ సార్. ఇది పిజ్జా ఫ్లోర్. ఓకే, మేము ఒక క్వాంటిటీ ప్రకారం దీన్ని వేసేసుకుంటాము ఏ సైజ్కి ఏందనేది. ఎలా చేస్తారంటే ముందు దీన్ని చేసి పెట్టేసుకుంటాం, ఆల్రెడీ పిజ్జా డో చేసి పెట్టుకుంటాము. తర్వాత ఆర్డర్ వచ్చినప్పుడు దీని విధంగా సైజ్ ప్రకారం తీసేసుకొని ఇప్పుడు మేము ఆయన తోటే రోల్ చేసేసుకుంటాం దీన్ని. ఓకే, ఇది ఫ్రెష్ డో సార్. ఇది ఫ్రెష్ డో, చాలా ఫ్రెష్ డో ఉంటుంది ఇది. ఓకే, జస్ట్ ఇలా బెల్లం తోటి రోల్ చేస్తారు. ఇలా సింపుల్గా చేసేసుకుంటాం ఈ విధంగా సార్. దీంట్లో యాడింగ్స్ ఏమైనా ఉంటాయండి? దీనిలో ఇంతేనా?
డోలోనా సార్? పిజ్జా ఫ్లోర్ అంతేనా ఇంకా? అంతే సార్. ఈ పైన నుంచి అయితే మొత్తం పిజ్జా ఫ్లోర్ ఒకటే వస్తుంది. ఓకే. డోలో మాత్రం సీక్రెట్ ఇంగ్రీడియంట్ సార్. ఓకే. అది చెప్పడానికి పర్లేదు, ఎవరి రెసిపీ సీక్రెట్ వాళ్ళకు ఉంటుంది. అంతే సార్. ఇది వచ్చేసి థింక్ ట్రస్ట్ పిజ్జా బేస్ ఇది. ఓకే. ఇది సాస్ సార్. ఇది కూడా హోమ్ మేడ్ చేస్తాం మేము. ఓకే. ఇది కూడా హోమ్ మేడ్, ఏది బయటికి వెళ్ళి కొనుక్కోరాము. సాస్ హోమ్ మేడ్? హోమ్ మేడ్ సార్. నూరుతుందండి సాస్. ఇదంతా హోమ్ మేడ్ సార్. మాకు ఎమ్మిగా ఉంది, అంటే టేస్ట్ చేయకముందే నూరుతుంది, తెలుస్తుంది కూడా. ఇవి వచ్చేసి ఫ్రెష్ సాతే వెజిటేబుల్స్ సార్. ఇవి ఫ్రెష్ సాతే వెజిటేబుల్స్. ఓకే. ఓకే. ఇవన్నీ అప్పటికే ఈ విధంగా ఇట్లా కట్ చేస్తాం సార్ మేము. ఓకే. ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటాం ఫ్రెష్గా. ఓకే. కట్ చేసి పెట్టుకున్న తర్వాత అప్పటికప్పుడే 2 to 3 minutes, ఎందుకంటే దీనిలోని న్యూట్రియన్ వాల్యూస్ పోకూడదు. సో ఆ విధంగా అట్లాగే పెట్టేసి జస్ట్ 2 to 3 minutes జస్ట్ సాతే చేసేసి ఈ విధంగా రెడీ చేసేసుకుంటాము. ఓకే. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి చీజ్ వేస్తున్నాను. చీజ్, ఇది మొజరెల్లా చీజ్. దీని క్వాంటిటీ ఎంత అని ఉంటుందండి వీటికి? ఉంటుంది సార్. ఇది ప్రతిదీ మెజరబుల్. ఓకే. ఇది నాకు ఐడియా ఉంది కాబట్టి నేను డైరెక్ట్ వేసేస్తున్నాను. మిగతా అయితే ఖచ్చితంగా మెజరబుల్ ఉంటుంది. అండ్ చీజ్ కూడా ఇంతే సార్, ఎందుకంటే మనకు చాలా తక్కువ చీజ్, హెల్తీ పర్పస్ కూడా మీరు తినొచ్చు ఇది. ఎందుకంటే ఇంతే నార్మల్ గా ఫుల్ స్టఫింగ్ చేసేసి దాని తగ్గట్టే అంతే సార్. అంతే. ఇప్పుడు మీరు పిజ్జా తీసేటప్పుడు కూడా చూడండి, ఎగ్జాక్ట్లీ ఫ్లఫీ వచ్చేస్తుంది మీకు ఈ సైడ్ లో అంతా. ఈ మధ్యలో కూడా వెజిటేబుల్స్ కూడా నీట్ గా కనిపిస్తాయి మీకు. ఓకే. ఇది సన్ రైడ్ టమాటో సార్. ఇది కూడా మేమే హోమ్ మేడ్. ఏ టొమాటో సార్? సన్ రైడ్ టమాటో సార్. ఓకే. నార్మల్గా ప్యాకెట్స్లో వస్తాయి, కానీ మేమైతే హోమ్ మేడ్ చేస్తాం. ఇక్కడే చేస్తారు? ఇక్కడే చేస్తాం సార్. పిజ్జా తినక ముందే నోరు ఊరుతుందండి. ఇవి వచ్చేసి ఆలివ్స్. ఇదేంటి సార్? ఆలివ్స్. ఓకే. ఇప్పుడు మన పిజ్జా బేకింగ్ అయిపోయింది సార్. ఇప్పుడు దీన్ని బేక్ చేద్దాం. ఓకే. సో ఆల్రెడీ మీరు టొమాటో, సన్ రైడ్ టమాటోస్, ఆలివ్స్ వేసారు సార్. ఓకే. ఓకే. ఇవి ఆల్రెడీ మిక్స్డ్ సార్. వెజిటబుల్స్ వేసేస్తాను. ఇక్కడ మిక్స్ చేస్తున్నారు? అవును సార్. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా వుడ్ మీదకి తీసుకెళ్తారు? పైనకి వెళ్ళిపోతుంది సార్. ఓకే. ఒకసారి చూద్దాం. దీన్ని ఇప్పుడు లిఫ్ట్ చేసేసాను ఇట్లా. ఓకే. జస్ట్ ఈ విధంగా సార్. జస్ట్ ఇట్లా అనేసి నీట్గా తీసేసుకోవాలి అంతే. సో అక్కడ ఉన్న వుడ్ అంతా? అవును సార్. ఇక్కడ ఏదైతే ఫ్రై అవుతుందో ఆ హీట్కి ఇది ఫ్రై అవుతుంది అంతే? అవును సార్. అంతే. అంతే కదా? అంతే. సో ఏ విధంగా ఉంటుందండి అంటే మీరు లోపల చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అక్కడ వుడ్ అయితే ఫైర్ అవుతూ ఉంటుంది, పిజ్జా కూడా ఇక్కడ ఫ్రై అవుతూ ఉంటుంది అనమాట. ప్యూర్ ఆర్గానిక్ ఉంటుంది. అండ్ ఇందులో కలిపినటువంటి వెజిటేబుల్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం పాడవకుండా, అంటే అందులో ఉండేటువంటి న్యూట్రియంట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో పాడవకుండా హెల్త్ మనకి బాగుండేలాగా సో ఇటువంటి ప్రాసెస్ని వాళ్ళు ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ పర్టికులర్గా మీరు అంటే బయట ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను అసలు ఏ విధంగా ఉంది ఏంటి అనేది. సో మొత్తం ఎన్ని మినిట్స్ తీసుకుంటుందండి ఇది? ఒక 2 to 3 minutes సార్. అంతే. 2 to 3 minutes అంతే సార్. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఒక సైడ్ అయిపోయింది సార్ ఇది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి తిప్పేసుకున్నాం. అలాగే బాగుంది. ఇట్లా చూడండి సార్, ఉన్న చీజ్ తోటే ఇట్లా మెల్ట్ అయిపోయి ఇట్లా లావాలాగా బయటకు వచ్చేస్తుంది. అదే అట్లా వచ్చేస్తుంది, ఉబ్బిపోతుంది, బన్ను ఉబ్బినట్టు ఉబ్బుతుంది. బాగుందండి. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఎట్లా? నేను ఒక 18 years నుంచి చేస్తున్నాను సార్. 18 years నుంచి ఎక్స్పీరియన్స్. ఓ వెరీ గుడ్. మాకు ఇప్పుడు సో జనరల్గా అయితే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద అంటే ప్యాన్ మీద వాటి మీద పెట్టి చేస్తారు. అవును సార్. బట్ ఇదేంటంటే కంప్లీట్ వుడ్ త్రూ వుడ్. అవును. అంటే అందులో ఉండేటువంటి పిజ్జా మీద కలిపినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవి న్యూట్రియంట్ వాల్యూస్ ఉండేలాగా, సో అవి పాడవకుండా జస్ట్ కుక్ చేస్తారు, ఫ్రై చేస్తారు. అంతే సార్. అంతే కదా? అంతే. వెరీ గుడ్. చూడండి సార్, మన పిజ్జా ఆటోమేటిక్గా కలర్ఫుల్ వచ్చేసింది. ఓకే. చూడండి ఎంత కలర్ఫుల్ వచ్చేసింది. అవునవునండి. జస్ట్ మనం ఇట్లా మాట్లాడుతూ ఉంటే అక్కడ అయిపోతుంది. అంటే గెస్ట్ కూడా మేము అంత వెయిట్ చేయించాం సార్. అదే అర్థమైందండి. వాళ్ళు ఆర్డర్ ఇవ్వడమే లేట్. వాళ్ళు ఆర్డర్ ఇచ్చారంటే అయిపోతుంది. అయిపోయింది మన పిజ్జా. ఇంకంతే. అంతే. టేస్ట్ చూద్దామండి. ఖచ్చితంగా సార్. ఇదిగో సార్ మన పిజ్జా రెడీ. సో ఇది పిజ్జా
పిజ్జా రెడీ అయిపోయింది. మీరు చూస్తే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక్కడ ఉండేటువంటి మనం యాడ్ చేసినటువంటి వెజిటబుల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం మాత్రం పాడవకుండా మీకు కంటి ముందు కనిపిస్తుంది. జస్ట్ ఫ్రై అయింది అంతే. సో ఒక్కసారి దీని టేస్ట్ చూద్దాం ఏ విధంగా ఉంది అనేది. నాకైతే ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి నోరు ఊరుతుంది. ఇప్పుడు జనరల్గా అయితే నోరు ఊరుతూనే ఉంది. అండ్ వేడివేడిగా ఉంది, హాట్ పిజ్జా. సో ఒక్కసారి టేస్ట్ చేసి ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీకు కూడా చెప్తాను. సో పిజ్జా అయితే వచ్చిందండి శ్రీలక్ష్మి గారు. థ్యాంక్ యూ. సో ఒకసారి టేస్ట్ చేద్దామండి. చూడండి సార్. షూర్ అండి. మీరు కూడా బాగుందండి. చూడండి, మీరు టేస్ట్ చూసిన తర్వాత చెప్పండి. అదిరిపోయిందండి. థ్యాంక్ యూ. వెజిటేబుల్ కాబట్టి అదే ఎక్కువ ఫ్లేవర్ కూడా తినడానికి వీలుగా ఉండేలాగా. అండ్ ఇందులో ఉప్పు కారం కూడా సరిగ్గా పడ్డాయి. కరెక్ట్. అన్ని మెజర్మెంట్ ప్రకారం ఉంటుంది అనమాట. ఆ మెజర్మెంట్ ప్రకారమే ఉంటుంది. ఇంకా ఎవరు చేసినా కూడా సేమ్ వస్తుంది టేస్ట్. సో ప్యూర్ ఆర్గానిక్ వెజ్ పిజ్జా మీరు టేస్ట్ చేయాలి అనుకుంటే నల్లగంటలో ఉంది. అది కూడా రతన్తి బ్యాక్ సైడ్ ఒక స్ట్రీట్ ఉంటుంది. ఫ్రెస్కో అని ఎవరిని అడిగినా సరే చెప్తారు మీకు. లేదు మీకు ఇంట్లో కావాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేసినా కూడా, లేదు స్విగ్గీలో ఆర్డర్ పెట్టినా కూడా మీకు ఖచ్చితంగా మీకు డెలివరీ అయితే ఇంటికి వచ్చేస్తుంది. అంతే కదా? అంతే అండి. అండ్ ఈ బిజినెస్ కనుక మీరు చేయాలి అనుకుంటే ఫ్రాంచైజ్ మెథడ్ కూడా ఉంది. ఫ్రాంచైజీ మెథడ్ కూడా ఉంది. అది కూడా మేము ప్లాన్ చేస్తాము. ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేము ఫ్రాంచైజీ కూడా ఇస్తాం. ఓకే. దీంట్లో ఏంటంటే పిజ్జాలలో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయండి. ఇది టమాటో బేస్ పైన టమాటో సాస్ ఉంది. ఇంకా ఒకటి ఏంటంటే వైట్ సాస్ ఒకటి ఉంటుంది. అది పార్మిజాన్ అది యూజ్ చేస్తాము. ఆ పార్మిజాన్ ఏంటంటే మేము నెదర్లాండ్ నుంచి తెప్పిస్తాం. నెదర్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. అది యూజ్ చేస్తాము. ఇంకోటి పెస్టో ఉంది. అది బేసిల్ పెస్టో ఒకటి. ఆ బేసిల్ పెస్టోతో కూడా పిజ్జా అవుతుంది. అది కూడా హోమ్ మేడ్. మొత్తం అంతా ఆలివ్ ఆయిల్ అదంతా యూజ్ చేసి చేస్తాము. పాస్తాకి వచ్చేసి ఏంటంటే బ్రోకలీ పెస్టో అని ఒకటి ఉంది. అది అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తాం ఫ్రెష్ గా. ఎప్పుడైతే ఆర్డర్ వస్తుందో కస్టమర్ వాళ్ళకి అప్పటికప్పుడు తయారు చేసి ఆ పెస్టోతోని ఇచ్చేసేస్తాం పాస్తా. ఓకే. ఇంగ్రీడియంట్స్ మాత్రం పర్ఫెక్ట్గా కలిపారండి. థ్యాంక్ యూ అండి. ఎక్స్పీరియన్స్ చెఫ్ని తీసుకొని వచ్చారు. బాగా చేస్తున్నారు. చెఫ్ యాక్చువల్గా నేనే అండి. ఇవన్నీ మొత్తం రెసిపీస్ అన్ని నావే. ఓన్ రెసిపీనా? రైట్, ఓన్ రెసిపీ. వెరీ గుడ్ అండి. నేను వీళ్ళందరికీ ట్రైన్ చేసుకున్నాను. ట్రైన్ చేసేసి పెట్టాను. ఒక హెడ్ షెఫ్ ఉండాలి కాబట్టి అతన్ని ఇక్కడ ఎక్స్పీరియన్స్ అతన్ని తీసుకొచ్చాను అట్లా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది వుడ్ తోనే ఫ్రై చేస్తే బెటర్ గా ఉంటుంది అనేటువంటి ఆలోచన రావడం కూడా గ్రేట్ థింగ్. చాలా కొత్తదనే చెప్పాలి. అవును, ఎందుకంటే దీంట్లో న్యూట్రియన్స్ ఎల్లవు, ప్లస్ దీని ఫ్లేవర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. బాగుందండి. న్యూట్రియన్ అంటే చాలా బాగుంది. ఈ వెజిటేబుల్ చూడండి, మీరు తినేటప్పుడు ఆ క్రంచినెస్ అనేది ఉంటది, మనకి తెలుస్తుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. సరికొత్త పిజ్జాని, స్పెషల్ పిజ్జాని మీ వైఫ్ మీరు ఇంట్రడ్యూస్ చేసినందుకు వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా థ్యాంక్స్ అండి. మీరు వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్ గా అండి. మళ్ళీ కూడా మీరు ఇంకా టీమ్ మెంబర్స్ కూడా రండి. అయ్యో డెఫినెట్ గా. సో మా వ్యూవర్స్ కూడా ఇక్కడికే వచ్చి, అంటే నల్లగండ్ల రత్నది బ్యాక్ సైడ్, అంటే దాని పక్కనే ఉంటుంది స్ట్రీట్ ఒకటి. అక్కడ ఫ్రెస్కో అని అడిగితే ఎవరన్నా చెప్తారు. లేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయినా సరే గూగుల్ లింక్ పెడతాం మేము. దాని త్రూ అయినా సరే మీరు రావచ్చు. అండ్ లేదు కాంటాక్ట్ నెంబర్ పెడతాము. కాంటాక్ట్ నెంబర్తో కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీకు చాలా మంది, ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఎందుకు అని అంటే ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి పిజ్జా లవర్స్ ఎక్కువ మంది ఉంటారండి. అండ్ స్పేస్ కూడా చాలా బాగుంది. ఈవెన్ కపుల్స్ వచ్చి కూర్చొని తినేందుకు హైగా ఉంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్ అండి శ్రీలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఒక్క మాట చెప్పండి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఫ్రాంచైజ్ కోసం ఉన్నా సరే మేము అప్రోచ్ అవ్వచ్చా? తప్పకుండా అండి. ఫ్రాంచైజీ కోసం కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఆ కింద నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్ కాల్ చేసేస్తే మేము ఏదైతే దాని ప్రాసెస్ అంతా చెప్పేస్తాం. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెస్కో వుడ్ ఫ్రై పిజ్జా చూసారు కదా మీరు. సో అటువంటి పిజ్జా మనం తిన్నప్పుడు ఏమవుతుందంటే, ఇండైజెషన్ ప్రాబ్లం ఉండేటువంటి వాళ్ళకి ఇటువంటి హెల్తీ ఫుడ్ తినడం వల్ల పెద్ద ప్రాబ్లం ఉండదండి.
అండ్ పిజ్జా లవర్స్ ఎవరైతే ఉంటారో, లేదు ఎప్పుడైనా పిజ్జా తిందాము అనుకునేటువంటి వాళ్ళకి, లేదు కొంతమంది ప్యానిక్లో ఉంటారు, అంటే ఫోబియాలో ఉంటారు, ఈ పిజ్జా తింటే ఏమవుతుందో, ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉండబోతుందో అనేటువంటి వాటికి. బట్ ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మీరు తింటే మీకు క్లారిటీ వస్తుంది. తినే కొద్దీ అక్కడ మీకు బోర్ కొట్టడం కానీ, ఫుడ్ ఇంకొకలాగా అనిపించడం కానీ అయితే లేదు. మీరు ఏమైనా టేస్ట్ చేయాలి అనుకుంటే ఆ నల్లగండలో, లేదు అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే ప్లేస్ కనుక్కొని ఇక్కడికి వచ్చి మరి టేస్ట్ చేయొచ్చు. లేదు ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికైనా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ కామెంట్ బాక్స్లో కనుక మీరు పోస్ట్ చేసి దాని మీద మేము వీడియో చేయడం జరుగుతుంది. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.